హలో అండి, నేను మీ విష్ణు చైతన్య పంపి. వెల్కమ్ బ్యాక్ టు వీసీ మీడియా. తెలంగాణలో మళ్ళా ఎలక్షన్ స్టార్ట్ అయిపోయినాయి. తెలంగాణలో కాదు, మొత్తం భారతదేశానికి స్టార్ట్ అయిపోయినాయి ఎంపీ ఎలక్షన్స్. ఈసారి ఎంపీ ఎలక్షన్స్ మొత్తం రసవత్తరంగా సాగబోతుంది. ఎందుకంటే మొన్ననే ముందే బీఆర్ఎస్ ఓడిపోయి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది తెలంగాణలో. సో ఇప్పుడు ఈ కాంగ్రెస్ ఎన్ని నెలలు పరిపాలన చేసిందో అన్ని నెలల పరిపాలనలో జనం సంతృప్తి ఉన్నారా లేదా? ఇప్పుడు ఈ ఎంపీ ఎలక్షన్కి ఎఫెక్ట్ ఏం పడుతుంది? ఎందుకంటే ఫస్ట్ బీఆర్ఎస్ ఓడిపోయింది. ఇప్పుడు బీఆర్ఎస్ ఎట్లయినా ఈ సీట్స్ అన్ని గెలవాలనే చూస్తుంది. ఉన్న సీట్స్ అన్ని గెలవాలనే చూస్తుంది. ఎందుకంటే ఉన్నాయి 17 ఉంటాయి. 17 ఎంపీ సీట్స్ ఉంటాయి. ఈ 17 కొడదామనే ట్రై చేస్తారు. ఎందుకంటే మొన్ననే ఓడిపోయారు. ఈసారి ఎట్లా గెలవాలనే బలమైన దృక్పథంతోనే ఉన్నారు. ఇటు చూస్తే కాంగ్రెస్ మొన్ననే గెలిచిర్రు, మంచి ఊపు మీద ఉన్నారు. 6 గ్యారంటీలు అవన్నీ నడుస్తూనే ఉంది. ఇంకా పంచాయతీ ఏమో ఉంది, కొన్ని కాయినాయి కొన్ని కాలేదు అనేది ఇంకా ఎవరికి ఫుల్ క్లారిటీ అయితే లేదు. ఎందుకంటే ఏవేవి వస్తున్నాయో ఏవేవి రావట్లేదు ఎవరికి తెలియదు ఇంకా. సో ఫ్రీ బస్ అయితే అందరికి తెలుసు, ఫ్రీ బస్ నడుస్తుంది. తర్వాత ఇంకోటి ఏమో ఇచ్చారు అనేసి ఏమో వచ్చింది. సో ఇప్పుడు ఇటు ఇది తర్వాత బీజేపీది ఏంది? బీజేపీ చూసుకుంటే తెలంగాణలో ఏం లేదు, కానీ రామ్ మందిర్ ఎఫెక్ట్ అయితే కొంచెం ఉండొచ్చు. ఎందుకంటే కొంచెం హిందువులందరూ తర్వాత ఎందుకంటే ఎంతో ఆరాధ్యంగా పూజించుకునే రాముడి గుడి ఆడ కట్టినందుకు అందరూ నిజంగా మేము కూడా చాలా గర్వపడుతున్నాం. మేము కూడా దానికి మొత్తం సెల్యూట్ చేస్తున్నాం. కానీ యాజ్ ఏ మన రాష్ట్రం గురించి చూస్తే బీజేపీ ఏం బలం? బీజేపీ నాకు తెలిసి బీజేపీని చూసుకుంటే మాత్రం ఇక్కడ ఇంకా అంతగా బలం లేదనే అనుకుంటున్నా. ఎందుకంటే ఆ ఎఫెక్ట్ అయితే ఏం కనిపిస్తలేదు బీజేపీది. మోడీది కూడా ఇప్పుడు అక్కడ నడుస్తుందేమో కానీ నార్త్ సైడ్లో ఎక్కువ నడుస్తుంది. కానీ సౌత్ సైడ్ ఇప్పుడు ఎటు చూసుకున్నా, అటు కర్ణాటక, ఇటు కేరళ, ఇటు తమిళనాడు, ఇటు తెలంగాణలో బీజేపీ అనేది లేదు. ఎందుకంటే బీజేపీ గురించి కొన్ని ఈ హిందుత్వం గురించి ఎక్కువ చేస్తుర్రు, డెవలప్మెంట్ ఎక్కువ లేదు అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. కాబట్టి సో అందరూ ఇక్కడ నుంచి తీసేస్తారు. సో బీజేపీ తెలంగాణలో వచ్చే ఛాన్స్ లేదనేసి మ్యాక్సిమం చాలా మంది అంటారు. కాబట్టి బీజేపీని తీసేద్దాం. ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఉంది. ఇప్పుడు లాస్ట్ టైం పోటీ కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలో ఉంటే ఇప్పుడు కూడా పోటీ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలో ఉంటుంది, గ్యారంటీ అది. మళ్ళీ తర్వాత ఈ జనసేన పోటీ చేస్తుంది. అదే జనసేన ఆంధ్రాలో రావచ్చేమో, కానీ మళ్ళీ తెలంగాణలో 1% కూడా రాదు. మళ్ళా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలోనే ఈ పోటీ అని నడుపుతుంది. సారీ ఏమనుకోదు, కొంచెం గొంతు బాగాలేదు. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలోనే నడవబోతుంది. ఈసారి ఈ ఎంపీ ఎలక్షన్స్లో ఈ 17 సీట్లలో ఎవరికి ఎన్ని రావచ్చు? ఈ 17 ఎంపీ సీట్లలో ఎంపీ సీట్లు 17లలో బీఆర్ఎస్కి కాంగ్రెస్కి ఎన్నెన్ని వస్తాయి అందరు కమెంట్ చేసి చెప్పండి. ఎందుకంటే ఈ 17 సీట్లల్లో బీఆర్ఎస్కి ఎన్ని వస్తాయి, కాంగ్రెస్కి ఎన్ని వస్తాయి? ఎందుకంటే కాంగ్రెస్ ఇన్ని నెలల పరిపాలన చూసిర్రు, బీఆర్ఎస్ది 10 సంవత్సరాల పరిపాలన చూసిర్రు. కాబట్టి ఎవరిది బాగుంది? ఓకే, వీళ్ళది ఇంకా కొంచెం టైమే వచ్చింది, ఇంకా వీళ్ళకు ఇంకా టైం రాలేదు. సో ఇంకా టైం ఇద్దాం అనుకుంటే వీళ్ళ పరిపాలన చూడొచ్చు. లేదు బీఆర్ఎస్దే బాగుంది, ఈ వచ్చిన ఈ 2-3 నెలలు కూడా కాంగ్రెస్ మనకి ఏం చేయలేదు అని అనుకుంటే బీఆర్ఎస్కి సపోర్ట్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది. కానీ యాజ్ పర్ మనం బీసీ మీడియా సోర్స్ చూసుకుంటే కాంగ్రెస్ మీద కొంచెం అయితే నెగిటివ్ టాక్ అయితే ఇప్పుడు బయటకు వస్తుంది. ఎందుకంటే ప్రజా దర్బార్ చూసుకున్నట్టయినా, లేకపోతే ఏదైనా పనులు అయినా కానీ, ఏదైనా 6 గ్యారంటీలు కానీ, మహిళలకు 2500 నెలకి ఇస్తా అన్నారు. తర్వాత పెన్షన్లు కానీ, లేకపోతే ఈ రైతు బీమాలు కానీ, రైతు బంధువులు కానీ, ఇవన్నీ ఇంకా ఎవరికి రాలేదు. ఇప్పుడు ఇన్ని నెలలు పరిపాలన చేశారు, ఎవరికి రాలేదు. ఆ పైసలన్నీ ఎడిగిపోయినాయి. ఇవన్నీ అడుగుతారు. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు అధికారం వచ్చినప్పుడు అన్ని చేయాలి, అన్ని చేయకపోతే పక్క ప్రశ్నిస్తారు. కాబట్టి కాంగ్రెస్కి ఈసారి కొంచెం తక్కువ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. నాకు తెలిసి ఒక 30%.
అట్లయితే ఈ 17 సీట్స్లో 7 సీట్స్ కాంగ్రెస్కి, 10 సీట్లు బీఆర్ఎస్కి వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంది. ఆ నెగిటివ్ పరంగా చూసుకున్నట్టయితే లేదు బీఆర్ఎస్కే మంచిగా చేయాలి అని అనుకుంటే నాకు తెలిసి బీఆర్ఎస్కే లేదైనా 12 దాకా రావచ్చు, 12 దీనికి ఒక 5 రావచ్చు. కానీ మ్యాక్సిమం అయితే ఈ 2 మధ్యలోనే వస్తాయి. బీజేపీకి అయితే ఎక్కువ ఛాన్స్ అయితే లేదు. సో ఈ రెండింటి మధ్యలోనే ఈ ఎంపీ ఎలక్షన్ పోటీ కూడా జరగబోతుంది. ఎంపీ ఎలక్షన్ కూడా నాకు తెలిసి ఈ మార్చి ఏప్రిల్లో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తారు. విడుదల చేసిన తర్వాత మొత్తం మళ్ళా హోరాహోరీగా తెలంగాణ మొత్తం మళ్ళా హోరాహోరీగా ఎంపీ ఎలక్షన్ సాగబోతుంది. మీ ఫేవరెట్ పార్టీకి, మీ ఫేవరెట్ పర్సన్కి, మీరు ఎవరైతే మీ ఈ 17 సీట్లలో ఎవరెవరైతే మీకు నచ్చిన అభ్యర్థి ఉంటారో వాళ్ళందరికీ మీరు ఓటేసి గెలిపించి మీ ఏరియాని, మీ జిల్లాని, మీ నియోజకవర్గాన్ని అన్నిటినీ బాగుపరుచుకునే బాధ్యత మీ మీదే ఉంది. కాబట్టి సో ఇది ఈరోజు మేము చెప్పాలనుకున్న విషయం. మీ అందరికి ఆశిస్తున్నా. మీ అందరికి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి. అండ్ మా వీసీ మీడియాని సపోర్ట్ చేయండి. అండ్ దిస్ ఇస్ విష్ణు చైతన్య పంపి, వీసీ మీడియా.